స్వామివారి వ్రతాన్ని ఆచరించడానికి ఏ ఏ వస్తువులు కావాలో ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, తమలపాకులు 50, వక్కలు 40, పసుపు కొమ్ములు 35, ఖర్జూరపు కాయలు 35, చిల్లర నాణెములు 40, కొబ్బరికాయలు 8, అరటిపళ్ళు డజను, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇవి పంచామృతములు. 5 పాత్రల్లో విడివిడిగా ఉంచుకోవాలి. తర్వాత మంచి గంధము, అగరవత్తులు, కర్పూరము 20 గ్రాములు, నివేదనకు నానబెట్టినటువంటి పెసరపప్పు, బెల్లంతో చేసిన పానకము, వీలైతే అన్ని రకములు పూలు పూజ చేస్తే మంచిది. 5 రకముల పండ్లు నివేదన చేస్తే చాలా విశేషము. కలశమునకు వెండి లేక ఇత్తడి లేక రాగి చెంబు, ఆ కలశములో పంచపల్లవములు అనగా రావి, జువ్వి, మర్రి, మామిడి, నేరేడు చిగుళ్ళు వేయటానికి ఒక టవల్, కలశం మీద కొబ్బరికాయ, దానిపైన పెట్టడానికి ఒక రవికెల గుడ్డ, సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమ బంగారంది లేదా వెండిది లేదా రాగిది. సత్యనారాయణ స్వామి యొక్క చిత్రపటము అనగా ఫోటో. ఓం యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణార్థం సాం సర్వతో జయమంగళం. తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యాం హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో అగ్నిజిద్భ్యో నమో నమః.